అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం. ఆగస్టు 23న చలో హైదరాబాద్. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, సిపిఎస్ రద్దు కోసం ఈ నెల 23వ తేదీన చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఇక సిపిఎస్ రద్దుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల ముక్త కంఠంతో పోరుబాటైతే పట్టబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ నుండి ఓల్డ్ పెన్షన్‌లోకి మార్చాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌లయితే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ప్లేస్‌లో ఓపీఎస్ ప్రవేశపెడతామని ముఖ్యంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషను ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. సో, దీంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం చేపట్టిన భారీ బహిరంగ సభలో ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా బాధ్యతతో పాల్గొనాలని కోరారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ఒక్కరైతే ఒంటరి అని, అందరూ ఒక్కటైతే ఉప్పెన అని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు జూనియర్ కళాశాలల కన్వీనర్ యాదగౌడ్, నర్సింహులు, రామేశ్వర్ తదితరులు హెచ్చరించారు. అనంతరం చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ సాధించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను పొందడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇక సిపిఎస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం, సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం, సామాజిక భద్రత కోసం కదం కదం కలిపి లక్షలాదిగా తరలిరండి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.